అంటే వచ్చేటప్పుడు నా సన్నిధికి వాళ్ళ రెక్కల కష్టంలో కానుకలు తేవాలి. కంగారు అయిపోకండి, కానుకల మీదకి వెళ్తుంది మెసేజ్. ముఖ్యాంశాలు మరోసారి అధ్యక్ష జాతికి వాళ్ళు వచ్చేటప్పుడు కానుకలు తేవాలి, కానుకలు తేవాలి. ప్రశ్న, పెద్ద ప్రశ్న, దేవుడికి కానుకలు ఎందుకు? ఉదయకాలం కాకినాడ చర్చిలో ఇదే నేను చెప్పాను, కొంచెం విస్తరించి మాట్లాడతా. దేవుడికి కానుకలు ఎందుకు అని అడుగుతున్నాను. దేవుడికి కానుకలు అంటే ఇప్పుడు మీరు 10 రూపాయలు వేస్తారు, ఆ మధ్యకాలంలో లేరు, అదేదో నోటు వేస్తారు, అది ఏం చేయాలో అర్థం లేదు మాకు, అది వేసేసారు. మరి అది ఎక్కడ దొరికిందో ఎలా వచ్చిందో, మరి అది ఏమన్నా దానికి ఏమైనా కోడింగ్ నోటేమో, అది మరి ఎవరికైనా ఇవ్వాలో మర్చిపోయి అది వేస్తారు. స్మగ్లింగ్ నోట్. దేవుడు వారిని క్షమించును కాక, ఆ స్మగ్లింగ్ నుంచి విడిపించును కాక, ఒకవేళ తప్పు అయితే మమ్మల్ని దేవుడు క్షమించుగా. రకరకాలుగా అంటున్నాను. ఈ ఇండియాలో ఒక కరెన్సీ ఉంది, అమెరికాలో ఒక కరెన్సీ ఉంది. నేను అడుగుతున్నాను, మనకి గల్ఫ్ ఏరియాకి పోతే అక్కడ ఒక కరెన్సీ ఉంది, డాలర్ ఉంది, రూపాయి ఉంది, అక్కడ పోతే దేనార్ ఉంది. ఒక్కొక్క ఏరియాలో ఒక కరెన్సీ ఉంది. అనేక ప్రాంతాల్లో ఉన్న మనుషులు దేవుడికి కానుకిస్తే పరలోకంలో డాలర్ మారుతుందా, రూపీస్ మారుతుందా, దేనార్ మారుతుందా? ఏ కరెన్సీ పరలోకంలో మారుతుంది? అసలు పరలోకంలో డబ్బులు మారుతాయా? పరలోకంలో బ్యాంకులు ఉంటాయా? అయినా దేవుడికి డబ్బులు ఏంటి? దేవుడికే డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఆ ప్రింటింగ్ మిషన్ ఎక్కడ తెస్తాం? దేవుడికి డబ్బులు ఇవ్వడం ఏంటి? దేవుడికి కానుకలు ఇవ్వడం ఏంటి? దేవుడికి బంగారం ఇద్దామంటే బైబిల్లో దేవుడు అన్నాడు, నా రోడ్లే బంగారం రా అన్నాడు. దేవుడికి కరెన్సీ ఇద్దామంటే దేవుడు అన్నాడు, నా కరెన్సీ నీ సిత్తుకాయితాలు నాకెందుకు? మరి కానుకలు తెమ్మన్నావుగా. పెద్ద ప్రశ్న అడుగుతున్నాడు. ఆయన కానుకలు ఎందుకు? ఆయన ఏం చేసుకుంటాడు? ఆయన ఖర్చు పెట్టుకుంటాడా? సంక్రాంతి వస్తుంది ప్రభు, మరి ఏమైనా ఖర్చుకుంటాయి చెప్పండి. వండించుకంటే దేవుడికి అది నవ్వడానికి ఎంత విడ్డూరంగా ఉందండి. నవ్వడానికి సంక్రాంతి ఖర్చులు ఉంటాయని దేవుడికి ఎత్తే ఎలా ఉంటుందండి? దేవుడికి డబ్బులు ఎందుకు? ఆయన బట్టలు కొనుక్కుంటాడా? ఆయనకి రైమండ్ సూట్లు వేసుకుంటాడా? ఆయన గోల్డ్ కావాలా? ఆయనకి వజ్రాలు కావాలా? వైడూర్యాలు కావాలా? ప్లాటినం కావాలా? ఆయనకి ఏం కావాలి? ఆయనకి డబ్బులు వద్దు. మరి వద్దన్నవాడు ఎందుకు పలుమార్లు నా సన్నిధికి వస్తున్నప్పుడు చుట్టూ గోత్రాల వారు నా చుట్టూ నిలబడండి. నిలబడిన వారు ఏం చేస్తారంటే వచ్చేటప్పుడు బలంగా కానుకలు తెండి. ఇది తెండి, మీరు తేవాలి. ఇది నిత్యమైన కట్టడ. మీ కష్టార్జితంలో 10వ వంతు ఖచ్చితంగా తెండి. అది పశువులైన 10వ వంతు తేవాలి. మీరు కష్టపడిన కష్టంలో అయినా 10వ వంతు తేవాలి. మీ పంట పొలాల్లో అయినా 10వ వంతు తేవాలి. ప్రతి విషయంలో మీరు తేవాలి. మీరు దంచిన నూనెలో కూడా చెప్పండి 10వ వంతు తేవాలి. చూద్దాం ఒకసారి ఏంటి ఈ మూలాలు ఒకసారి టూకీగా మాట్లాడుకుని మనం ముగిద్దాం. నిర్గమాకాండం, క్షమించండి, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 23వ వచనం. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయము నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో, నీ ద్రాక్షరసంలో, నీ నూనెలో 10వ వంతు తేవలను. నీ పశువుల్లో కానీ గొర్రె మేకల్లో కానీ తొలుచూలు వాటిని తెచ్చి తినవలెను. జాగ్రత్తగా వినాలి. దేవుడు కొన్ని ఆజ్ఞలు పెట్టాడట. ఆ ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే మీరు ఎక్కడికి దూరంగా పోకూడదు, నా సన్నిధికి దగ్గరకు ఉండాలి. నా సన్నిధికి దగ్గరకు ఉండాలి, నా సన్నిధికి రావాలి. వచ్చేటప్పుడు మీరు ఒట్టిగా వచ్చాక మీరు ఒట్టి చేతులతో రాక గట్టి చేతులతో మీరు కానుకలు పట్టుకొని రావాలి. ఆ కానుకల్లో ఏం తేవాలో చెప్తున్నాడు చూడండి. మీ పంటలోని తేవాలి, మీ ద్రాక్షరసంలో తేవాలి, మీ నూనెలో తేవాలి, మీ పశువుల్లో తేవాలి, మీ గొర్రెల్లో తేవాలి, మీ తొలి సంతానంగా ఉన్న ప్రతి పశువుల మందలో ప్రతి దాన్ని తేవాలి. తెచ్చిన వారు ఏం చేయాలి ప్రభు అంటే తెండి. ఎందుకు తేవాలి ప్రభు అంటే మళ్ళీ ప్రశ్న అడుగుతాను, ఎందుకు తేవాలి? నీ సన్నిధికి మేము ఎందుకు తేవాలంటే ఇది నా కమాండ్, మీరు పాటించాలి. నీ కమాండ్స్ ఎందుకు పాటించాలంటే ఆ వచనంలో ఉంది చూడండి. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నువ్వు భయము నేర్చుకున్నట్లు. ఏమి నేర్చుకోవాలట చెప్పండి? భయపడకుండా నేర్చుకోవాలట.
నీ సన్నిధిని నేను భయం నేర్చుకోవాలి. నీ సన్నిధి నేను భయం నేర్చుకుంటున్నాను. నీ సన్నిధిని నేను భయపడుతున్నాను. నీకు నేను భయపడుతున్నాను. నీకు నేను లోబడుతున్నాను. నీ మాట వింటున్నాను. నీవు నీ దక్షిణాక్షం చేత నన్ను ఆశీర్వదించు. నేను నీకు భయపడి బతుకుతున్నాను. నా పిల్ల పాపలతో, నా కుటుంబ సమేతంగా, నా కష్టార్జితంలో నీకు భయపడుతున్నానని దేవుడికి చూపించుకునేది, అంటే ఆయన కనుపరుచుకునేది ఏంటి చెప్పనా? కానుకలు దేవుడు. ఇప్పుడు చెప్పండి, నేను నీకు భయపడుతున్నానని దేవుడికి చూపించుకునే కార్యక్రమం ఏంటి చెప్పండి? ఆయన చెప్పిన దాన్ని పాటించడం, ఆజ్ఞ పాటించడం. ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటంటే నా కానుకలు దేవుని తేవడం. అంటే నేను నేర్చుకుంటున్నాను, ఎవడో నేర్చుకుంటున్నాను. ఎందుకు ఇస్తున్నానంటే ఆయనకు భయపడుతున్నాను. ఎందుకు భయపడాలి? ఆయన చెప్పాడు కనుక చెయ్యాలి. ఆయన చెప్పాడు కనుక చేయాలి. దేవుడు చెప్పాడు కనుక చెయ్యాలి. ఆ చెప్పిన దాన్ని నేను ఎందుకు చేస్తానంటే నేను నీకు భయపడడం నేను నేర్చుకుంటున్నానని చెప్పడానికి నేను చేయాలంటే నా ప్రేమను నేను కనబరుస్తున్నాను, నా భయాన్ని నేను కనబరుస్తున్నాను. ఇంకా ఏం చేయాలి ప్రభు అంటే ఈ భయంలో మాకు నేర్పించేసిన దేవుడు అంటున్నాడు, నాకు భయపడితే పవిత్రతతో జీవించడం మీకు అర్థమవుతుంది. ఇంకా ఏమర్థమవుతుంది ప్రభు? నీ పట్ల మేము భయపడితే మేము తెచ్చుకున్న తర్వాత ఆ సన్నిధికి తెమ్మంటున్నావు. మేకలు, గొర్రెలు, తొలి సంతానంలో ఉన్న వాటిని తెచ్చి మేము ఏం చేయాలంటే దేవుడు అన్నాడు, మీరు తెచ్చిన కానుకలు నాకు ఏం వద్దు. మీ తెచ్చిన కానుకలు మీరు ఏం చేస్తారంటే చూడండి ఒకసారి. మీరు తెచ్చిన కానుకలన్నీ ఏం చేస్తారంటే అక్కడికి వచ్చిన తర్వాత చుట్టూ గుడారాల అది చూసారు, చిన్న చిన్న టెంట్లు కనబడుతున్నాయి, వైట్ టెంట్లు. ఇవన్నీ వాళ్ళ నివాసాలు, అది దేవుని నివాసం. వీళ్ళందరూ అక్కడికి వస్తారు. ఆ వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే దేశం నలుమూల నుంచి వస్తారు. ఈ వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఖచ్చితంగా అక్కడికి వచ్చి అక్కడ రాచడు చూడండి, ఆ తెచ్చిన వాటిని వధించి మీరే వండుకొని తినాలి. ఇప్పుడు చెప్పండి, దేవుడికి ఉండే బ్యూటీ ఏంటి చెప్పనా? అక్కడికి వచ్చి మమ్మల్ని ఏం చేయమంటావు ప్రభు అంటే, రండి, వచ్చేవాళ్ళు ఒక్కరే రాకండి, మీ ఇంట్లో ఉన్న దాసుల్ని కూడా కూడతండి. దాసుల్ని కాదు, నీకు పుట్టిన కొడుకుని, కూతుర్ని, నీ భార్యని, నీ దాసుల్ని. ఇంకా చెప్తున్నాడు, ప్రతి కుటుంబానికి ఆ రోజులాట ఒక లేవీ పాస్టర్ గారు ఉండేవారట. ఆ పాస్టర్ గారు మీరందరూ టీముగా కథలొచ్చి మీరు ఏం చేస్తారంటే నా సన్నిధికి వచ్చి అందరూ కలిసి ఒక వంట వండుకొని ఆ వంటకాన్ని దగ్గర పెట్టుకొని అందరూ సమానంగా తిని నా దగ్గర టైం స్పెండ్ చేయండి. దేవుడు కోరుకునేది ఏంటి చెప్పనా? మీకు అపోస్తల కార్యం చదువుతుంటే ఈ ప్యాటర్న్ మీకు కనబడుతుంది, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. దేవుడు ఇష్టపడే బ్యూటీ ఏంటి చెప్పనా? ఆయన దగ్గరకు వచ్చి తారతమ్యాలు లేకుండా, దాసుడని, గొప్పోడని, చిన్నోడని, పెద్దోడని, స్త్రీ అని లేకుండా అందరం ఒకే దిక్కున కూర్చుని కంచాలు ముందు పెట్టుకుని భోజనాలు మనం వడ్డించుకొని అందరూ ఆనందంగా తలకో ముద్ద తింటూ, ఇందులో పేదోడు గొప్పోడని తేడా లేకుండా అందరూ ఒకేసారి రొట్టె విరిచి, అందరూ ఒకేసారి కర్రీ చేసుకుని అందరూ అక్కడ కూర్చుని గంటల దేవుడి సన్నిధిలో గడిపి గంటలు అక్కడ మాట్లాడుకుని వాక్యంలో ఆనందిస్తూ భోజనం చేస్తూ ఆయన సన్నిధిలో టైం పాస్ చేస్తేనట, గుర్తుపెట్టుకోండి, టైం స్పెండ్ చేస్తానట, దేవుడు చాలా ఆనందంగా ఫీల్ అయ్యి నేను మిమ్మల్ని దీవిస్తున్నాను రా అంటాడు. 7 రోజులు మీరు ఏం చేస్తారా అంటే చెప్పండి, మీకు అర్థమైతే టైం స్పెండ్ చేస్తాం దేవుడితో. అక్కడే తింటాం, అక్కడే పడుకుంటాం, ఆ చలిలోనే తిరుగుతాం, ఆ కంచాలే గడుపుతాం, ఆ మెతుకులే ఎత్తుతాం. ఇదంతా ఏంటంటే మా లైఫ్లో జాయ్ఫుల్ టైం లైన్ ఏదైనా ఉంది అంటే దేవుడితో 24 hours, 1 డే కాదు, మళ్ళీ చెప్తున్నాను, 24 hours డే బై డే 7 days 24 hours కంటిన్యూ. రాత్రి అక్కడ ఉంటాం, పగలు అక్కడ ఉంటాం, ఉదయం అక్కడ ఉంటాం, సాయంకాలం అక్కడ ఉంటాం, అందరితో అక్కడ ఉంటాం, చిన్నోళ్ళతో, పెద్దోళ్ళతో, దాసులతో, గొప్పవారితో, సేవకులతో అందరం కలిసి ఏం చేస్తామంటే కలిసి అక్కడే ఉంటాం. గంటల వాక్యాలు వింటాం. విన్న తర్వాత ఏం చేస్తాం తెలుసా? కడుపు నిండా భోజనం చేస్తాం, కడుపు నిండా మాట్లాడుకుంటాం. ఈ 7 daysని దేవుడు చూసి చెప్పండి వెరీ గుడ్ అంటాడు. దేవుడు ఇష్టపడే కార్యక్రమాల్లో, ఆయన ఇష్టపడే కార్యక్రమాల్లో ఏంటి చెప్తున్నా? ఆయనతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం. గుర్తుపెట్టుకో, మన దగ్గర ఉన్న జబ్బేడు చెప్పిన ఎప్పుడైపోద్దో తుపాకి దెబ్బ కనబడకుండా వెళ్ళిపోదాం చూస్తాం. మనం చర్చికి వచ్చామంటే 1 గంట నిలబడి మాట్లాడు, అయిపోయినా తూరేగలా పోకు. నీ బాధ ఏంటో పంచుకో, నీ ఇబ్బంది ఏంటో మాట్లాడు. నన్ను అడిగితే చర్చ్ ప్యాటర్న్ ఎలా జరగాలో చెప్పిన, ఎవ్రీ సండే ఇక్కడ లవ్ ఫీస్ట్ జరగాలి. జరిగితే ఇల్లు అమ్మేసుకోవడం. ఇంకా ఎందుకంటే మీరు ఎవరుగా
దేవుడు ప్లానింగ్లో, దేవుని వ్యవహారం లేడు చెప్పిన ఎవ్రీ సండే భోజనాలు జరగాలి. అది దేవుని అనాది సంకల్పం. అది ఆయన ఆదరించి తన పిల్లలకు నేర్పిస్తున్నారు. అందరూ కలిసి కూర్చొని తినాలి, తారతమ్యాలు లేకుండా తినాలి, టైం స్పెండ్ చేయాలి, ఆయన వాక్యాలు వినాలి, ఆయన కట్టలో పాటించాలి. ఇవన్నీ మాకు దేనికి ప్రభు అంటే, నీకు గజ గజ అనకడం మేము నేర్చుకుంటున్నాం. కూర్చోమన్నావు కూర్చుంటున్నాం, తినమన్నావు తింటున్నాం, తెమ్మన్నావు తెస్తున్నావు. తెచ్చి మేము ఏం చేయాలి? నీకు ఇవ్వడానికి కాదు, మాకు మేమే నీ దగ్గర కూర్చొని తినడానికే ఇమ్మన్నాం. ఎక్కడున్న రెఫరెన్స్ ఒకసారి చూద్దాం. ఎక్కడున్న రెఫరెన్స్ ఒకసారి అదే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం, అదే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం మొదటి వచనం, త్వర కొన్ని వచనాలు. స్వాధీనపరచుకొనుటకు నీ పితరుల దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశం మీద, నీ భూమి మీద బ్రతుకు దినములన్నిటిని మీరు అనుసరించి గైకోవలసిన కట్టడలో ఇది ఒక కట్టడ. 5వ వచనంలో మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రముల్లో తన నామమును స్థాపించుకుంటకు నివాస స్థలముగా ఏర్పరచుకున్న స్థలమునకు ఎతకి అక్కడికి వెళ్ళి యాత్రలు చేయుచును. కంటిన్యూ మీరు చేయాలి. మీరు లెబనోను పర్వతాల పైనున్నా కంటిన్యూగా ఆయన సన్నిధికి యాత్రలు మీరు చెయ్యాలి. మీరు బేర్షెబా కింద ఉన్నా ఆయన సన్నిధికి మీకు రావాలి. యోర్దాను ఆవలున్నా మీరు ఆయన సన్నిధికి రావాలి. ఈ తీర ప్రాంతం తూరు సిదోను ప్రాంతాల మధ్యధరా సముద్రం దగ్గర ఉన్నా మీరు రావాలి. ఎక్కడున్నా కానీ మీరు ఆయన సన్నిధికి రావాలి. అందుకే ఆయన సన్నిధికి రావడం అనేది ఆ రోజుల్లో గ్రేటెస్ట్ ప్రివిలేజ్. ఇజ్రాయేల్ గుర్తుపెట్టుకోండి. చర్చికి వెళ్ళడం అనేది గొప్పది. వాళ్ళ లైఫ్లో గొప్ప ఈవెంట్ ఏది ఉందంటే దేవుని సన్నిధికి వెళ్ళడం, అక్కడ కూర్చోవడం, మాట్లాడుకోవడం. అలా వెళుతున్నప్పుడట దేవుని సన్నిధికి వెళుతున్నామని చెప్పి ఆ వెళుతున్నప్పుడే పాటలు పాడుకుంటూ వచ్చేవారట. ఆ పాటలే బైబిల్లో ఉంటాయి, యాత్ర కీర్తనలు. మేము దేవుని సన్నిధికి వెళ్తున్నామోయ్, దేవుని సన్నిధి మేము ఆనందిస్తామోయ్, దేవుడు మా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, మా పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, మా భవిష్యత్తును ఆశీర్వదిస్తాడు, మా ఆరోగ్యాలు, మా పిండి పిసుకు తొట్టే, మా గుడారంలోకి ఏ తెగులు రాకుండా దేవుడు మనల్ని కాచి కాపాడుతాడు, మా పంటలు బాగుంటాయి, మా సంతానం బాగుంటుంది, మా అధికారులు బాగుంటారు, మా దేశం బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది అంటే మేము దేవుని సన్నిధికి వెళుతున్నామోయ్ అని పాడుకుంటూ వచ్చేవారట. అందుకే వాటిని యాత్ర కీర్తనలు అన్నారు. సొలొమోను కాలం వచ్చేసరికి బాగా వినండి, యాత్ర కీర్తనలు ముమ్మరం అయిపోయాయి. వచ్చి వాళ్ళు ఏం చేశారు? బలులు తెచ్చారు, మొక్కుబడులు తెచ్చారు, నైవేద్యాలు తెచ్చారు, ప్రతిష్టలు తెచ్చారు, స్వేచ్ఛార్పణలు తెచ్చారు, పాప పరిహారతో బలులు తెచ్చారు, ఒక్కటా రెండా ప్రాణార్పణలుగా ఎన్నో బలులు తెచ్చారు. ఇన్ని బలులు తెచ్చిన వారిలో దేవుడు అన్నాడు, ఇవి తెచ్చి మమ్మల్ని ఏం చేయమంటా ప్రభు అంటే 7వ వచనం లేదా అంటున్నాడు చూడండి. 7వ వచనంలో ఆ 12వ అధ్యాయంలో, మిమ్మును మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీ కలగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి యందును. ఇప్పుడు చెప్పండి ఏమర్థం అవుతుందో? దేవుడికి కానుకలు ఇవ్వడం అంటే చెప్పినా, నువ్వు బలులు చేస్తున్నావో, నైవేద్యాలు చేస్తున్నావో, బంగారం తెస్తున్నావో, ఏం తెస్తున్నావో తెలియదు, కానీ తెచ్చిన తర్వాత నువ్వు చెయ్యాల్సింది ఆయనకి ఇవ్వడం మాత్రమే కాదు. చెప్పండి, వచ్చి మీరు ఏం చేయాలంటే చెప్పండి, ఆయన సన్నిధిని భోజనము చేసి మీ చేతి పన్ను అన్నిటి యందును సంతోషించాలి. దేవుని సన్నిధిలోకి వచ్చి నీ కష్టాన్ని ఇచ్చి నలుగురు పంచుకొని ఆ నలుగురు కలిసి కూర్చొని భోజనం చేస్తూ దేవుని ఆజ్ఞల కోసం మాట్లాడుకోవడం అంట, బాగా వినండి, మన జీవితాలకి దీవెనకరం అంట. ఇవి నిజంగా పాటించాలా. కొత్త నిబంధన వరకు ఈ కంటెంట్ ఉంది. చాలామంది అంటారు పాత నిబంధన కొట్టేశారు. పాత నిబంధనలు ఏం కొట్టేశారు? పాత నిబంధనలో కల్చరల్ ఈవెంట్స్ కొట్టేశాడు, వాళ్ళ కల్చర్కి సంబంధించినవి. కానీ మారల్స్ కొట్టలేదు ఆయన. అవి కంటిన్యూ అవుతాయి, ఎప్పటికే అవుతాయి. సంఘము భూమి మీద ఉన్నంత వరకు అవుతాయి. వచ్చి ఏం చేయాలి ఇంకా చెప్తున్నాడు చూడండి. అదే ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం 26వ వచనం. 14వ అధ్యాయం 26వ వచనం. నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి నీవును నీ ఇంటి వారును నీ ఇంటి నుండి లేవీయులను సంతోషించవాలని. ఇప్పుడు చెప్పండి, ప్రతిసారి రిపీట్ అవుతున్న పదమేంటి చెప్పండి? భోజనం చేయండి. ప్రతిసారి రిపీట్ అవుతున్న పదమేంటి చెప్పండి? నీ ఇంట్లో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుని తీసుకురావండి. ఇంకా గమ్మత్తైన పాయింట్ ఏంటంటే, మీ పాస్టర్ గారు ఉంటారు, మీ స్థానిక పాస్టర్ గారు, ఆయన కూడా తీసుకురండి. ఆ పాస్టర్ గారికి పరిచర్లు ఎవరు ఆయన కూడా భోజనాన్ని పిలవండి. నీ చుట్టూ దాసులు ఉంటారే, వారిని కూడా పిలవండి. పిలిచి ఏం చేయాలి? ఇదే 12వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. త్వర కొన్ని మాటలు 12వ వచనంలో, మీరు మీ కుమారులను మీ కుమార్తెలను మీ దాసులను అంటే ఎందుకు ఆ పదం అంటున్నాడు? ఒకప్పుడు మీరును దాసులే.
ఐగుప్తులో మీరు అన్నానికి ఏడ్చారు, ఐగుప్తిలో నీడకి ఏడ్చారు, ఐగుప్తిలో నీళ్ళకి ఏడ్చారు, ఐగుప్తిలో ఆరోగ్యం లేక ఏడ్చారు, వసతులు లేక ఏడ్చారు. ఒకప్పుడు మీరు బానిసలు, ఇప్పుడు మీ దగ్గర కూడా కొంతమంది బానిసలు. ఆ రోజు మిమ్మల్ని విడిపించాను, కడుపు నిండా మీకు అన్నం పెట్టాను. మీరు నా సన్నిధి దగ్గరకు వచ్చినప్పుడు మీ గుప్పెళ్ళను నేను నింపేశాను. ఇప్పుడు మీ దగ్గర కొంతమంది దాసులు ఉన్నారు. మళ్ళీ మీరు ఈ సన్నిధికి వస్తున్నప్పుడు మీ చుట్టూ ఉన్న దాసులను కూడా మీరు చెప్పండి, వాళ్ళ భోజనం చేత వాళ్ళ కడుపులు మీరు నింపాలి. బలిలు ఎందుకు ప్రభువా నువ్వు డైరెక్ట్ అడిగితే దేవుడు అన్నాడు, ఆ భోజనం లేనుడు గుప్పుడు మెతికిలేడనకరా అని చెప్పాడు. నైవేద్యాలు ఎందుకు ప్రభువా అని అడిగితే దేవుడు అన్నాడు, ఆ 24 hours సేవ నా నామం పట్టుకుని తిరుగుతున్నాడే ఆ లేవి పాస్టర్ గారు, ఆ సేవలో ఉన్నవాడికి కనీసం దాచుకోవడం కానీ ఏమి లేక నేనే స్వాస్యం తిరుగుతున్నాడే, అలాంటి వ్యక్తిని సంతోషంగా కూర్చోబెట్టి గుప్పెడు మెతుకులు ప్రేమ విందు పెడతావనరా. ఏం ప్లాన్ చేస్తావు ప్రభువా పాత నిబంధన నుంచి అంటే, అందరూ సమానమని ప్లాన్ చేశాను. నేను ఫంక్షన్లు ఎందుకు చేసుకోవాలి చెప్పనా, నేను మంచి బట్టలు వేసుకుని తక్కువ బట్టలు వేసుకుని ఎక్కిరించడానికి కాదు. కార్యక్రమాలు ఎందుకు చేసుకోవాలంటే అందరం కలిసి కూర్చొని సమానంగా సంతోషించి కడుపు నిండా అందరం ఒకే రకం భోజనం చేసి మనం అందరం ఎప్పటికీ ఎలా ఉండాలని చాటి చెప్పుకునేదే కార్యక్రమం. కానీ కార్యక్రమంలో ఎదవ బిల్డప్లు ఎక్కువైపోతాయి. ఆవులకి వేసుకున్నట్టు ఇలా వేసుకొచ్చేస్తారు, మీద పెట్టేస్తుంటారు లైసెన్స్ బిల్లు, ఇలా గెట్టేస్తారు ఇలా ఇచ్చి ఆడ ఏకంగా 4 బట్టలు నిప్పేస్తాడు ఇలా ముందుకి, లోపల బలీలు కనబడేలా అదే మరి వేసుకునే కదా. దాంట్లో బయట ఫంక్షన్లో కనబరుచుకుంటాయి, బయట ఫంక్షన్లో ఒకరినొకరు తక్కువ చేసుకుంటాయి, బయట విందు కార్యక్రమాలు ఒకరినొకరిని తక్కువ చేసుకుని ఎద్దేవ చేసుకుంటాయి. కానీ దేవుని ప్రజెన్స్లో జరిగే కార్యక్రమాలు చెప్పండి అందరినీ సమానం చేస్తాయి, కూర్చోబెడతాయి, భోజనం చేయమంటాయి, ప్రేరేపిస్తాయి. 18వ వచనం లేదా అంటున్నాడు చూడండి కిందికి, 18వ వచనంలో నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలముననే, అంటే అదిగో ఆ స్థలముననే, ఆ సన్నిధి గుడారం దగ్గరే, ఆ స్థలముననే నీవు నీ కుమారుడు నీ కుమార్తె నీ దాసుడు నీ దాసి నీ ఇంటివాడు లేవీయుడు కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని నీవు చేయి ప్రయత్నమునన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించి నీవు నీ దేశంలోనున్న నీ దినములన్నిటిను నేవిని ఇడవకూడదు సుమి. ఆ సేవకులతో కనెక్ట్ అవ్వు, ఆ సేవకులతో కలిసి కూర్చో, వాళ్ళతో కలిసి భోజనం చేయి, ఆ పేదోళ్ళని పిలువు, కలిసిరా. నా సన్నిధికి మీరు అందరూ కలిసి కూర్చొని గంటలు కూర్చొని దినాలు గడుపుతూ రోజులు అక్కడ మీరు పాటిస్తూ 3 పూట్ల నా సన్నిధిలోనే తెచ్చుకున్న కానుకలు మీకు మీరే తినండి. ఇప్పుడు చెప్పండి, దేవుడికి డబ్బులు ఎందుకని ఎవరిని అడిగితే దేవుడికి కదా డబ్బులు చెప్పండి, మనకే, మనం వండుకోవడానికే. సెమినార్కి డబ్బులు ఎందుకంటే దేవుడికి కాదు చెప్పండి, మనం వండుకుని తినడానికి 7 రోజులు గుర్తుపెట్టుకోండి. 7 రోజులు వండుకుంటాం, 7 రోజులు కూర్చుంటాం. ఇందులో సాఫ్ట్వేర్స్ అయినా కూలి పనోడైనా ఇందులో భాగమేనండి, పంచాయతీ శాఖలో పనిచేస్తున్న అధికారి అయినా, మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నవాడైనా, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాడైనా, మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారైనా, ఎవరైనా అక్కడ ఏ తారతమ్యాలు ఉండవు చెప్పండి. ఆ ప్రేమ విందులో 7 రోజులు చెప్పండి అందరూ సమానం, అందులో తారతమ్యాలు లేవు. అందరూ ఒకేలా చూస్తాం. అలిగిపోయిన సొక్క వేసుకున్న పెద్ద ఆయనైనా ఒకలా చూస్తాం, ఇస్త్రీ బట్టలు వేసుకుని సూటు బూట్ వేసుకుని వచ్చిన ఆయనైనా ఒకలా చూస్తాం, ఎవరినైనా ఒకలా చూస్తాం. ఎందుకంటే మనల్ని గౌరవించేది డబ్బుని బట్టి దీన్ని బట్టి కదా. దేవుడు అంటున్నాడు, మీరు సాక్షాత్తు నా స్వరూపం. ఈ సిస్టమ్ ఫాలో అవుతేనట, బాగా వినండి, ఈ సిస్టమ్ ఫాలో అయితేనట దేవుని మందిరానికి వచ్చి కృతజ్ఞత కలిగి వచ్చి, కుటుంబం అంతా కలిసి వచ్చి, పేదోళ్ళని తీసుకుని వచ్చి, పాస్టర్లతో కలిసి ఉండి, దైవజనులతో కలిసి ఉండి, అందరూ సమానంగా రెగ్యులర్గా ఈవెంట్లు పెట్టుకుంటేనట పేదరికం అనేది ఉండదంట. గుర్తుపెట్టుకోండి. 12 మంది ఫిగర్ తీసుకోండి, ఎవడో ఒకటి పేదోడు ఉన్నాడు అనుకోండి, మనకేదో ప్రాబ్లం ఉందనుకోండి, నీకెందుకురా, నువ్వు 100 కోసం 200 కోసం బాధపడుతున్నావు ఉన్నారంటే, ఆ 100 ఒక్కడికే చాలా ఎక్కువ. కానీ 11 మంది ఒకేసారి ఆ పనికి, వాడి బాధకు ఒకేసారి అలా గుప్పులు తిప్పారు అనుకోండి, ఆ ఒక్కడికి ఈ 11 మంది ఇచ్చింది చిన్నదే, కానీ ఆ ఒక్కడికే చెప్పండి అది ఎంత సమృద్ధి అయిపోతుంది చెప్పండి. తిప్పి అడిగాడికి అందరూ మా వైపు అనుమానాలుగా చూసి, ఏం చేస్తున్నారు మీరేలా అన్నట్టు మా మొఖాలకు లుక్ ఇచ్చి, ఎన్ని ఇచ్చినా సిగ్గుమాల మొఖాలు పెట్టుకుని ప్రతిసారి అడుగుతున్నాం ఆ స్థలం. నేను గట్టిగా
నేను చాలాసార్లు చెప్పాను, గట్టిగా ఊపిరి బిగించి, గట్టిగా మీరు ఊపిరి బిగించి, మీరు సొక్కా కొనుక్కున్నంత కాస్ట్ కూడా కాదు, మళ్ళీ చెప్తున్నాను, మనిషికి 1000 రూపాయలు ఇస్తే, నేను ఎప్పుడు అన్నాను, ఒక్క నలిగిపోతున్నప్పుడు మీరు ఎక్కువ వద్దు, మనిషికి 1000 రూపాయలు ఇస్తే సెమినార్కి వచ్చేది 3000 మంది అయితే, ఆ 1 నైట్ మనుషులందరూ ఒక్కసారి నిర్ణయించుకుని 1000 రూపాయలు మాది కాదనుకుంటే ఎన్ని లక్షలు అవుతాయి చెప్పండి? చెప్పండి అంకుల్. 30 లక్షలు అవుతాయి. జస్ట్ 1000 రూపీస్, 2 సెమినార్లు, ఇంకో స్థలము, కొండమే. ఇంకా అది 2000 వేస్తే 60, 3000 వేస్తే 90 అంటే 90 రూపాయలు కాదు, 90 లక్షలు. 1 నైట్లో స్టోరీస్ మారిపోతే అందరూ గుప్పలు కలుపుతాయి, కానీ కలుపుతావా? ఇశ్రాయేలు చేసిన తప్పేంటి చెప్పనా? దేవుడు అలాగే సిస్టమ్ పెడతాడు, తెమ్మంటాడు, ఇమ్మంటాడు, ఆడికి పెడితే నాకేం కలిసి వస్తుంది, నా పిల్లల సంగతి, నా కుటుంబం సంగతి ఏంటి, ఇలా పెడితే ఏముందని చెప్పి ఎవడం మానేశారట, రావడం మానేశారట. ఇలాంటి ఆజ్ఞలు నెగ్లెక్ట్ చేశారట. నెగ్లెక్ట్ చేస్తే ఏమైంది? నెహెమ్యా కాలంకి వచ్చేసరికి నెహెమ్యా ఏమంటాడు చెప్పిన, రే మన దేశం ఎందుకు మళ్ళీ బానిసలు అయిపోయింది చెప్పిన, మీ రాజులు యాజకులు అయిన తర్వాత ఇతరులకి పెట్టడం మానేశారు, సన్నిధికి రావడం మానేశారు, దేవుణ్ణి ఆరాధించడం మానేశారు, కలిసి కూర్చొని భోజనం చేయడం మానేశారు. అందుకు మన దేశం ఏమైపోయింది చెప్పనా, మళ్ళీ దాసరికంలోకి పోయింది. దేవుడు ఊరకే చెప్పడు, దేవుడు ఊరకే ఏదో పాటించమంటాడు. నెహెమ్యా 10 చెప్తాడు, మన పితరులు ఎలా చేసినందుకే ఐగుప్తిలో బానిసలు అయ్యారు, ఇప్పుడు మళ్ళీ ఎలా చేస్తున్నారు, మళ్ళీ బానిసలు అయ్యాం, మళ్ళీ చేస్తే మళ్ళీ బానిసలు అవుతాం. మీరు ఎందుకు దేవుని ఆజ్ఞలు పాటించట్లేదు? ఆయన సన్నిధికి వచ్చి అడవండ్రా, పేదోళ్ళను చూడండిరా, లేనోడికి పెట్టండిరా, కలిసి కూర్చుని ఆయన సన్నిధిలో కాస్తంత భోజనం చేయండిరా. 100 రూపాయల సంపాదనలో కనీసం 10 రూపాయలు కూడా నువ్వు దేవునికి ఇవ్వలేకపోతున్నావంటే నిన్నేమనాలరా? దేవుడికి ఇవ్వడం అంటే ఏంట్రా? నీ పొరుగోడికి పెట్టడం. దేవుడికి ఇవ్వడం అంటే ఏంట్రా? ఆయన కార్యక్రమాలను ప్రోత్సహించడం. దేవునికి ఇవ్వడం అంటే ఏంట్రా? ఆత్మల కొరకు అనేకులను బలపరచడం. దాని కొరకు నీ రెక్కల కష్టం ఒక 10 నువ్వు ఇవ్వలేకపోతున్నావంటే నువ్వు దేవునికి ఏం భయపడుతున్నట్టు? నేను భయపడుతున్నా, నా సంపాదనలు ఇదిగో, నేను 1,00,000 సంపాదిస్తే నా సంపాదనలు నీకు ఎంత ఇవ్వాలో నేను పర్సంటేజ్ తీస్తున్నాను ప్రభు, నేను భయపడుతున్నాను అనగలవా? మనకిచ్చిన చల్తా అడుగుతున్నాండి, మనం చదువుతున్న చాలా తక్కువ, ఇవన్నీ వదిలేస్తారు, అసలు కంటెంట్ అంతా వదిలేస్తారు. పాస్టర్లు అందరూ ఏం పట్టుకున్నారు చెప్పిన, 10వ ఇచ్చేయండి అన్నారు. అసలు విషయం కాదు వదిలేశారు. 10వ ఒకవేళ అడుగుతున్నారు, 10వ ఇస్తారు, ఓకే, ఆ 10వ ఏం చేస్తున్నావు? నీ సామ్రాజ్యాన్ని కడుతున్నావా? ఆ 10వ ఏం చేస్తున్నావు? పేదోళ్ళకు పెడుతున్నావా? ఆ 10వ ఏం చేస్తున్నావు? ట్యాక్స్ ఎగ్గొట్టడానికి కొన్ని డెమోలు ఏమన్నా చూపిస్తున్నావా? ఆ 10వ ఏం చేస్తున్నావు? నువ్వే మేళ్ల మీద మేళ్ళు, బంగ్లాల మీద బంగ్లాలు, నీ యొక్క చర్చిని ఒక పెద్ద అంతఃపురంలా తయారు చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? 10వ ఎందుకు ఇవ్వాలి? బలులు ఎందుకు ఇవ్వాలి? పేదోళ్ళకి అన్నం పెట్టడానికి ఇవ్వాలి. 10వ ఎందుకు ఇవ్వాలి? కలిసి కూర్చోడానికి ఇవ్వాలి. 10వ ఎందుకు ఇవ్వాలి? ఐక్యత కొరకు తీసుకోవాలి. 10వ ఎందుకు తీసుకోవాలి? దేవుని సన్నిధిలో భయపడుతున్నామని ఒక కమాండ్ పాటిస్తున్నామని ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఇవ్వాలి. నెహెమ్యా కాలానికి మానేశారు. నెహెమ్యా తిడతాడు, ఏమని తిడతాడు ఒకసారి చూడండి. ఆ విశ్రాంతి దినాలు మానేశారు, పాటించడం మానేశారు. ఏమయ్యారు ఒకసారి చూడండి. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం 18వ వచనం. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం 18వ వచనం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం. ఎందుకు కీడొచ్చింది? విశ్రాంతి దినాలు మానేస్తారు, దేవుని సన్నిధికి రావడం మానేస్తారు, దేవునికి ఇవ్వడం మానేస్తారు, కానుకన్న సంగతే గాలికి వదిలేస్తారు. చివరికి మీరేమయ్యారు? మళ్ళీ బానిసలు అయ్యారు. దేవుడు మన పంటలను ఎప్పుడు దీవిస్తారు చెప్పనా? నువ్వు దేవునికి ఇవ్వు. దేవునికి ఇవ్వడం అంటే ఏంటో తెలుసా? నీ పొరుగు వాడికి గుప్పుడు మెతుకులు పెట్టడం అని మర్చిపోక, అది దేవుడికి ఇవ్వడం అని. నీ ఉద్యోగాలు, నీ జీతబత్యాలు నీ కలిసి వచ్చేలాగా నువ్వు సంపాదించిన రెక్కల కష్టంలో 100 అయినా నువ్వు ఎప్పుడు అనుభవించగలవు చెప్పనా? దేవుని పరిచర్యలో, దేవుని సన్నిధికి, నీ ఇరుగు పొరుగు వారికి, సహోదరులకి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అందరూ నీ కష్టార్జిత నువ్వు నీ ఉద్యోగాన్ని ఆస్వాదిస్తావు. నీ ఆరోగ్యం ఎప్పుడు బలపడతా చెప్పనా? నువ్వే వండుకొని కక్క ముక్క డొక్క తినేయడం కానీ గుర్తుపెట్టుకో. నీ ఆరోగ్యం ఎప్పుడు బలపడతావు? నువ్వు ఎప్పుడు ఫిట్గా ఉంటావు? నువ్వు ఎప్పుడు ఆరోగ్యంతో వద్దలతో చెప్పనా? మళ్ళీ చెప్తున్నా, ఈ కలుషితమైన వాతావరణంలో, కలుషితమైన అనారోగ్య సమస్యల్లో నీ ఇంటికి, నీ గుడారానికి, నీ కుటుంబానికి ఏ తెగులు రాకుండా ఉండాలి అంటే దేవుడు చెప్తున్నాడు, నేను చెప్పించేయి నీ గుడారానికి చెప్పండి, ఏ తెగులు రాదు. యెహోవా రాఫా అన్నాడు ఆయన.
నువ్వు వ్యాధి పొందినను నేను స్వస్థపరుస్తా, ఏ వ్యాధి రాకుండా నేను కాపాడుతా. ఎప్పుడు ప్రభువా? ఇదిగో నేను చెప్పింది పాటించు, నీ ఉద్యోగాలు బాగుంటాయి, నీ పంట పొలాలు బాగుంటాయి అన్నట్టుగా పాటించారు. కొన్ని రోజులు గాలి కుదిలేశారు, దెబ్బతినేశారు. మళ్ళీ హిజ్కియా లాంటి వారు వచ్చారు. హిజ్కియా ఏం చేశాడు ఒకసారి చూడండి. ఒకసారి త్వరగా ముగిద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం 11వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం 11వ వచనం. హిజ్కియా గారి యెహోవా మందిరములో కొట్లను సిద్ధపరిచి, కొట్లంటే మాసం కొట్లు కాదు, చెప్పండి. కొట్లంటే స్టోర్ రూమ్స్, అదేలేండి ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. స్టోర్ రూమ్స్, స్టోర్ చేయడానికి. ఎందుకు నేను అడుగుతున్నాను, మందిరంలో స్టోర్ రూమ్స్ దేనికో 10వ వచనంలో చెప్తున్నాడు చూడండి. యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పుడు మేము సమృద్ధిగా భోజనము చేసి చాలా మిగులుచున్నది, యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతోననగా, హిజ్కియా యెహోవా మందిరములో కొట్లను సిద్ధపరచుని. మిగిలిపోయిందా? సాటర్డే అకౌంట్ పిలవండి, ఏదో దొంగలెక్కలు జీవించడం అనలేదు, గుర్తుపెట్టుకోండి. మిగిలిపోయిందా? గవర్నమెంట్ ట్యాక్స్ అడుగుతుందా? వైట్కి ఎలా చూపించాలి ఒకసారి ప్లాన్ చేయండి అనలేదు. మిగిలిపోయిందా? అనుకున్న దానికన్నా కానుకలు ఎక్కువ వచ్చాయా? అనుకున్న దానికన్నా అర్పణలు ఎక్కువ వచ్చాయా? అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చాయా? నిల్వ చేయండి, డంప్ చేయండి. ఏవైతే స్టోర్ రూమ్లో మొత్తం రూములు పెట్టండి. బలులు ఎన్ని వచ్చాయో పెట్టండి, కానుకలు ఎన్ని వచ్చాయో పెట్టండి, కరెన్సీ ఎంత వచ్చిందో పెట్టండి, కాయిన్స్ ఎన్ని వచ్చాయో పెట్టండి, మొత్తం నిల్వ చేయండి. ఒక టీం ఫామ్ చేయండి. లేవీలు మీరందరూ నమ్మకస్తులు అందరూ బయటకు రండి, ఒక టీం ఫామ్ అవ్వండి. మొత్తం దేశం అంతా తిరగండి. పేదోళ్ళు ఎక్కడున్నారు చూడండి, ఇబ్బందులు ఉన్నవారు ఎక్కడున్నారు చూడండి, సమస్యలు ఎక్కడున్నారు చూడండి, వాళ్ళందరినీ పిలవండి. దేవుని సన్నిధికి పిలవండి, కూర్చోబెట్టండి, భోజనాలు పెట్టండి. వాళ్ళ బాధలేంటో వారి వారి అక్కర కొలదు మిగిలింది చెప్పండి, పంచేయండి. ఇది ఆర్మ్స్ గివింగ్ అంటే, గుర్తుపెట్టుకోండి. ఇచ్చే కార్యక్రమం అంటే ఇది. అది చేశాడు హిజ్కియా అంటే ఎంత బాగా చేశాడు చూడండి. 31వ అధ్యాయం 14వ వచనంలో, తూర్పు దొట్టు ద్వారమునొద్ద పాలకుడు ఇమ్నా కుమారుడగు లేవిడైన కోరే యెహోవా కానుకలను అతి పరిశుద్ధమైన వాటిని పంచిపెచ్చుటకు దేవునికి అర్పింపబడిన స్వేచ్ఛార్పణ మీద ఒక ఆఫీసర్ ఉన్నాడు. అతను ఆఫీసర్గా పెట్టాడు. స్వచ్ఛమైన మనసు కలిగిన వాడిని, అబ్బాయి నువ్వు జాగ్రత్తగా ఇదిగో ఈ అకౌంట్ మెయింటైన్ చేయి. ఇంకో కొన్ని టీమ్స్ ఫామ్ చేస్తున్నాయి. ఈ టీం నువ్వేం చేస్తావంటే ఎవరెవరి అక్కర్లు ఉన్నారో, ఎవరెవరి ఇబ్బందులు ఉన్నారో వాళ్ళందరికీ నువ్వు పంచిపెట్టడానికి ట్రెజరీ మెంబర్గా నేను పెట్టాం, జాగ్రత్త అన్నాడు. ఈరోజు ట్రెజరీ మెంబర్ అయితే ఏం చేస్తాడు చెప్పండి? చెప్పండి, నాకు చెప్పాలి, నవ్వాలి, ఆడాలి అర్థమవుతలేదు. చెప్పండి. ఈరోజు ట్రెజరీ మెంబర్ ఏం చేస్తాడు చెప్పిన? యేసు ప్రభువుకి తెలియకుండానే సందా సంచి దాచేద్దాం అనుకునే ట్రెజరీ మెంబర్లు యోధాలు అడుగురు ఈరోజు ఉన్నారులేదు చెప్పండి. వచ్చిందెంత, పంచిందెంత, చేసిందెంత. వీడు ఏమనుకుంటాడంటే పర్లేదు, ఏం పర్లేదు, అది దేవుడి డబ్బు. అది దేవుని డబ్బు అంటే పేదోడి గుప్పుడు మెతుకులు పెట్టే డబ్బు. దాంతో నువ్వు అకౌంట్ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే ఏమవుతావు? లూజుకున్న ఉరుతాడు నీకు నీ కుటుంబానికి వేసుకుని లూజుగా ఉంది కదా అని పరిగెడతావు. ఒకే రోజు అది చుబ్బని ఒకరోజు తగులుతుంది. ఆ రోజు నీ లూజ్ అంతా పోద్ది, అలాడిపోతావు. ఏమనుకుంటున్నావు? దేవుని ధనం అంటే ఏమనుకుంటున్నావు? దేవుని కానుకంటే ఏమనుకుంటున్నావు? నమ్మకమైన పెట్టు, వాడికి రిస్క్, అది రిస్క్ జాబ్. అది మీరు డబ్బులు ఇచ్చారన్నది ఎంత ఆనందమో, ఆ డబ్బులు సరిగ్గా మెయింటైన్ చేయకపోతే చెప్పండి, మా కుటుంబాలకి అంత ప్రమాదం. నేను పులిపేట మీద నిలబడి చెప్తున్నాను, భయపడుతూ చెప్తున్నాను, దేవునికి వణుకుతూ చెప్తున్నాను. ₹1 దీనికి సంబంధించింది నా స్వలాభానికి నేను ఖర్చు పెడితే నన్ను, నా జత పనివారిని దేవుడు తీర్పులోనికి తెచ్చునుగాక. నీ నమ్మకమైన ధనాన్ని దేవుడు నమ్మకంగా ఉపయోగించమని ఒక దాసులు నియమించాడు. ఆ రోజు పెట్టాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? దేశం అంతా తిరుగుతున్నారట. 19వ వచనంలో ఏదో జరుగుతుంది చూడండి. సమాజం అంతటను సరిచూడబడిన వారికిని, ఆయా పట్టణముల్లో చేరిన గ్రామముల్లో ఉన్న అహరోను వంశస్థులకు, యాజకులకు వంతులు ఏర్పరచుటకు వారు నియమింపబడి ఉండేది. పేర్లతో చెప్పబడిన జనుల యాజకుల్లో పురుషులందరికీ, లేవీల వంశస్థులు చొప్పున సరిచూడబడిన వారందరికీ వంతులు ఏర్పరిచి నియమింపబడి, హిజ్కియా యోధా దేశం అంతటా ఇలాగ జరిగించి
తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలమైన యథార్థమైన నమ్మకమైన పని చేయొచ్చు వచ్చను. తన దేవుని ఆశ్రయించుటకు దేవుని మందిర సేవ విషయంలో, ధర్మ విషయంలో, ధర్మం అంతటి అందు విషయంలో తాను ఆరంభించిన ప్రతి పనిని అతడు హృదయపూర్వకంగా జరిగించి చెప్పండి వర్ధిల్లును. దీన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసిన హిజ్కియా వర్ధిల్లాడట. దాన్ని జాగ్రత్తగా పంచిపెట్టిన ఆఫీసర్స్ వర్ధిల్లారట. దాన్ని ఎవరైతే ఆ గుప్పుల్ని ఇప్పించిన విశ్వాసులు ఉన్నారో వాళ్ళు, వాళ్ళ పంట పొలాలతో, కుటుంబాలతో వాళ్ళు కూడా చెప్పండి వర్ధి. అంటే కానుక ఇవ్వడం అనేది గుర్తుపెట్టుకోండి కమిట్మెంట్ లాంటిది. ఆ కమిట్మెంట్ నువ్వు జాగ్రత్తగా పాటిస్తే నువ్వు నీ పిల్లలు చెప్పండి వర్ధిల్లుతారు, ఆశీర్వదింపబడతారు. ఊరక నిలబడి డబ్బులు అడుగుతున్నారు ఏంటంటే మాకు లేక 10 ఎకరాలు కొనుక్కుందామని నేను అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నారు? కమాండ్ అది. ఎందుకు అడుగుతున్నారు? పాలు పంపులు అది. ఎందుకు అడుగుతున్నారు? అనేకులకు పెట్టడానికి. ఎందుకు అడుగుతున్నారు? దేవుని సన్నిధిలో 7 days చెప్పండి టైం స్పెండ్ చేయడానికి. అండి కూర్చుందాం, మనసారా వాక్యాన్ని విందాం, కడుపు నిండా భోజనం చేద్దాం. రోజులు తెలియకుండా బయట పండగ జరుగుతుందో భోగమంటే ఏం తెలియదు. ఆ 7 రోజులు ఆ లోపల ఉంటాయి, ఏమీ తెలియదు. తాగుతున్నారు, ఆ గొడవలు అవుతున్నాయి. 7 days నేను గుండెల మెసేజ్ చెప్తున్నాను. 7 days ఈ వరల్డ్తో సంబంధం లేకుండా మనం బతుకుతాం. మన కనెక్టింగ్ ఈ లోకంతో ఉండదు. ఆ 7 days ఎక్కడ ఉంటే చెప్పనా? మన కనెక్టింగ్ చెప్పండి దేవుని సన్నిధితో అలా కనెక్ట్ అయి ఉంటుంది. ఆయన సన్నిధితో కనెక్ట్ అయిపోయి అక్కడ పాటలు పాడుతుంటే పొలగిస్తుంటాం, అక్కడ వాక్యాలు చెప్తుంటే పొలగిస్తుంటాం. అవసరమైతే నిద్ర వస్తే ఆ సన్నిధిలోనే చెప్పండి అలా ఊగి మళ్ళీ లేచి మళ్ళీ ఆనందిస్తాం. ఆ 7 days ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అప్పుడే అయిపోయింది. లాస్ట్ డే నేను చెప్తున్నాను, నాకు తెలిసిన ఉంటుంది, వాళ్ళు తెలుసు. దీన్ని అనుభవించిన వారు, దీన్ని ఆనందించిన వారు, ఈ 7 days కొరకు ఏడాదంతా ఎదురు చూసిన వారు, లాస్ట్ డే వస్తుందంటే వాళ్ళ గుండెలు ఎలా ఉంటాయి చెప్పిన అప్పుడే అయిపోతుందా. చాలామంది అంటారు నువ్వు 10 రోజులు ఎటైపోయారా అన్నారు. 10 రోజులు ఎడితే ఇంకా 11 రోజులు మేము కనబడం తమ్ముడని చెప్పాను. 6 రోజులకి 15 లక్షలు అయితే ఇంకా 10 రోజులు ఎడితే ఇంకా అంతే సంగతులు చెత్తగించవాలి. పెడతాం తమ్ముడు కానీ గుర్తుపెట్టుకోండి. దానికి అర్థం ఏంటి చెప్పనా? ఒక్కడి ఇబ్బందులు ఉంటే 11 మంది సపోర్ట్ చేస్తే ఒక్కడి ఇబ్బంది ఎలా పోతుందో, ఈ ఒక్క సంఘానికి ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటే మీ అందరూ గుప్పులు లిపితే ఎన్ని సెమినార్లు చేయొచ్చు, ఎన్ని కళాశాలలు కట్టవచ్చు. ఏడాదికి ఒక్కసారి పొన్ను, రోజు వద్దు, వారమంతా వద్దు, ఏడాదికి ఒక్కసారి మీరు అలా సెమినార్ మాకు చూసి జస్ట్ సంవత్సరానికి 2,000 3,000 మంది కలిసి ఇస్తే నేను అంటున్నాను. సంవత్సరానికి ఒక బిల్డింగ్ కడతామని చెప్పండి, దట్ ఈజీ కడతాం. కానీ ఆ 2 ఏళ్ళు ఇస్తున్నప్పుడు కూడా మీకు ఎంత అనుమానాలు. 2 ఏళ్ళు ఏం చేస్తారంట వీళ్ళు? ఏం చేస్తారు? బిర్యానీ తినేస్తారులో ఉంది వీళ్ళందరూ కలిసి. మీ 2 ఏళ్ళకి మేము ఏం చేస్తాం చెప్పండి. 2 ఏళ్ళు ఇచ్చి 2,000 సార్లు ఆలోచిస్తావు. 2 ఏళ్ళు నడుతున్నాను. ఒకవేళ నిజంగానే లాజికల్గా నిజంగానే మీ డబ్బులు మేము పాడు చేసామనుకోండి, విషయం చెప్పిన మీ డబ్బులు మేము పాడు చేసినందుకు మేము పాడు అవుతామేమో, కానీ దేవుని సేవనిచ్చి నమ్మించిన డబ్బుని బట్టి మీ ఫలం ఏమి చెప్పండి అవుతుంది. ఎందుకంటే దేవుని సేవకుడు నమ్మి గిన్నెడు చల్లనీళ్ళు ఇచ్చిన వాడిని చల్లనీళ్ళు తీసుకున్న సేవకుడైనా మర్చిపోతాడేమో, కానీ చెప్పండి ఎవరు మర్చిపోరు చెప్పండి. అది నువ్వు నమ్మావు, ఇచ్చావు, వాడు ఖర్చు చేయలేదు, వాడు పనిష్మెంట్ అంటాడు, కానీ నీ ఫలం మాత్రం చెప్పండి ఎక్కడ పోతుంది. అందుకే దేవునికి ఇచ్చే ముందు వెనక ముందు ఆలోచన. మనిషికి ఇచ్చైనా నష్టపోతామేమో, కానీ చెప్పండి దేవునికి ఇస్తే మళ్ళీ చెప్తున్నాను వడ్డీతో సహాయిస్తాడు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను దేవుడికి ఇవ్వడం అంటే ఏంటి? సహోదరులకు ఇవ్వడం. దేవుడికి ఇవ్వడం అంటే ఏంటి? లేవీయులు సేవకులకు ఇవ్వడం. దేవుడికి ఇవ్వడం అంటే ఏంటి? ఆయన పరిచర్యకి ఇవ్వడం. దేవుడికి ఇవ్వడం అంటే ఏంటి? అందరూ కలిసి కూర్చొని చెప్పండి ప్రేమ విందు పెట్టుకొని ఆయన సన్నిధిలో టైం తెలియకుండా చెప్పండి స్పెండ్ చేయడం. అలా చేస్తే దేవుడు అన్నాడు, ముగిద్దాం, నా క్రిస్మస్ టైం అయింది. మలాకి గ్రంథము ముగిద్దాం. మలాకి గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. మీలో ఒకడు నా బలిపీఠం మీద సందర్భం చెప్తున్నాను, జాతికి పోయిన టైం లేదు కనుక. రే మీరు నా బలిపీఠాల మీద అగ్గేయొద్దు, ఒరే మీరు బలిపీఠాల మీద ఎక్కొద్దు, మీరు బలిపీఠాలు నైవేద్యాలు మీ బల్లొద్దు, ఏమీ తేవద్దు అన్నాడు దేవుడు. ద్వితీయోపదేశ కాండంలో తెమ్మన్నాడు.
లేవియకాండాన్ని అంతకుముందు బలపరిచాడు, కమాండ్స్ అన్నాడు, ఖచ్చితంగా పాటించాలన్నాడు. హిజ్కియా కాలంలో ఆ కార్యక్రమం క్రమం తప్పకుండా జరుగుతుంటే దేవుడు ఆనందపడిపోయాడు. పేదోళ్ళందరూ గుప్పెడు మెతుకులు తింటారని దేవుడు చాలా సంతోషించాడు. రాజులైన వారు, దావీదు లాంటి వారు, సొలొమోను లాంటి వారు, హిజ్కియా లాంటి వారు ఈ కార్యక్రమాల క్రమం తప్పకుండా చేస్తే ఆ ట్రెజరీ అలా పోగైతే అందరికీ పంచి దేశంలో పేదరికం లేకుండా అందరినీ సమృద్ధిగా మార్చారు. బాగుంది. కానీ రాను మలాఖీ కాలంకి వచ్చేసరికి, గ్రంథం ముగిసే కాలం వచ్చేసరికి దేవుడు అన్నాడట, ఇంక మీరు బలిపీఠాలు ఎక్కొద్దు, అగ్ని వెయ్యొద్దు, ఏది ఇవ్వద్దు. ఎందుకు ఇమ్మన్నవాడు వద్దంటున్నాడంటే ఇస్తున్నారంట కానీ కుంటివి చెప్పండి, గుడ్డివి చెప్పండి, జబ్బు చేసిన గొర్రెలు, కుంటు గొర్రెలు అంటే ఏంటి? దేవుడి కానుకడం అంటే ఏమిస్తున్నారనమాట? పనికిరాంది చెప్పండి, మిగిలిపోయింది. అసలు దేవుడికి ఇమ్మన్నదే ఆజ్ఞలు ఏంటి చెప్పండి? శ్రేష్టమైనది ఇవ్వాలి, తొలిగా వచ్చింది ఇవ్వాలి. కానీ మలాకి గ్రంథం వచ్చేసరికి ఏమిస్తున్నారట? గుడ్డిది, కుంటిది, పనికిరానిది. ఇవన్నీ ఇస్తుంటే లేవీలు అడ్డగించాలిగా దేవుడికి ఎలాంటివి ఇస్తున్నారు ఏంటంటే, లేవీలు అన్నారట ఇలాంటి ఇవ్వకూడదు దేవుడికి. అంటే అరే బాబు దేవుడికి ఇచ్చేస్తే మరి మాకేముంటుందండి, దేవుడు మాట్లాడితే దేవుడికి ఇచ్చాడంటే మరి దేవుడికి ఇస్తే మాకేముంటుందంటే మరి ఏం చేయమంటారు, మరి వాటిని ఏదో తగలెట్టాలంటే ఖర్చు అవుద్ది అన్నారట. ఎవరు? పాస్టర్ గారు. ఎవరు? ఖర్చు అంటే లంచం. మలాఖీ గ్రంథంలో యాజకులు లంచం తీసుకున్నారని ఉంటుంది. ఆ లంచాలు తీసుకుని ఆ గుడ్డిదాన్ని, నడ్డిదాన్ని తెచ్చి అలా అర్పించేసి, దేవా తీసుకో ప్రభు అని లంచాలకు మరిగేశారట. నేను కొన్ని సంఘాలు నేను సపోర్ట్ చేయట్లేదు, కానీ ఇది ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. సేవకులు ఎప్పుడు పాడైపోతారు చెప్పిన? సంఘాలు సహకరించవలసిన విధంగా సహకరించకపోతే అడ్డదారులకి, లంచాలకి మరుగుతారు. వాళ్ళు ప్రారంభంలో ఇలా సంపాదిస్తామని వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మెజారిటీ సేవ చేద్దామని వస్తారు, మెజారిటీ దేవుని పరిచర్లో బతుకుదామని వస్తారు. కానీ అవసరతలు వాళ్ళని ఏం చేస్తాయి చెప్పండి? తప్పుదారులు తెస్తే వాళ్ళ అవసరతలు. అందుకే నెహెమ్యా కాలానికి కానీ ఈ మలాకి కాలానికి వచ్చేసరికి యాజకులు లేరని దేవుడు ప్రవక్తల ద్వారా కనబడితే యాజకులు ఎక్కడికి పోయారు ఉంటారు చెప్పిన? పొలం పనులకు పోయారట. పొలం పనులకు ఎందుకు పోయారు? ఈ ఇవ్వాల్సిన బ్యాచ్ ఏం చేస్తున్నారు చెప్పండి? ఇవ్వడం లేదు. ఎప్పుడైతే ఇవ్వాల్సిన వారు ఇవ్వట్లేదో ఇప్పుడు యాజకులకు పోషణ ఎలాగా? దేవుని సన్నిధిలోనే పోషణ దొరక్క, వీళ్ళ దగ్గర నుంచి పోషణ దొరక్క, భోజనం దొరక్కపోతే ఏం చేస్తారు? పొలం పనులకు పోయారు. ఉన్న పని ఏం చేస్తారు? ఉన్న దాంట్లో చెప్పండి లంచాలు. పాస్టర్ ఎప్పుడు పాడైపోతాడో చెప్పండి? మీరు వచ్చి వెళ్ళిపోయి ఏమీ కలగ చేసుకోకపోతే ఆ పాస్టర్ గారు పాడవుతారు. మీ రెక్కల కష్టంలో దేవుని సన్నిధికి ఇవ్వాల్సింది మీరు ఇవ్వకపోతే ఆ పాస్టర్ గారు విదేశాలకైనా చేయదాపుతాడు, దొంగ వ్యాపారాల్లోనే చేయబెడతాడు, ఏదో ఒక అడ్డగోల సంపాదన చేయబెడతాడు. ఒక మాట చెప్తున్నాను, దేవుడు అతన్ని అడగడమే కాదు, అతన్ని కడిగి పడడమే కాదు, అతనికి పనిష్మెంట్ ఇవ్వడమే కాదు, అతను పాడవడానికి కారణమైన సంఘాన్ని కూడా అడుగుతాడు. నీ రెక్కల కష్టంలో నువ్వు దాచుకున్నది ఎంత? నీ రెక్కల కష్టంలో నీ పొరుగొడుగు పంచింది ఎంత? నీ రెక్కల కష్టంలో సంఘానికి ఇచ్చిందంతా, నీ రెక్కల కష్టంలో నీ సేవకుడికి ఇచ్చింది ఎంత? ఎందుకు సేవకుడికి ఇస్తున్నావు? నా పరిచర్లో తిరుగుతున్నప్పుడు నేను పోషించమని మీకు చెప్పాను కదా, ఏమన్నానగా నువ్వు ఇచ్చావని అడిగితే నీ దగ్గర జవాబు ఎంత? ఇప్పుడు చెప్పండి, ఇది క్రొత్త నిబంధన వరకు కొనసాగిందలే చెప్పండి. అపోస్తులట సందాన్ని పోగేసి పౌలు శీల లాంటి వారితో తెప్పించి అపోస్తుల పాదాల యొద్ద పెట్టి స్థిరాస్తులు అమ్మి వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఎంటెంట రొట్టె విరిసి, అదే భోజనాలు, ఎంటెంట రొట్టె విరిసి దేవుని సన్నిధిలో కూర్చొని దినమెల్లా ఆనందిస్తూ, రొట్టె విరుస్తూ, భోజనాలు చేస్తూ, ఎవరెవరికి అక్కర్లు ఉన్నాయి వారి అక్కర్లన్నీ తీరుస్తూ, పేదవారికి సందా పంచి దేవుని ఎప్పుడు అలా బతుకుండండి అని దేవుని వాక్యాన్ని నిండుగా సంపూర్ణంగా బోధించడం. ఇది క్రొత్త నిబంధనలో ఒకటి స్కెల్టన్ నడిచిందా లేదు చెప్పండి? నడిచింది. క్రొత్త నిబంధనలో కూడా కానుకలు ఇవ్వాలంటే ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? ఇప్పుడు పదవంతి కాదు చెప్పండి, నీ శరీరం, నీ కష్టం చెప్పండి, నీ కష్టము, నీ కష్టాలు, నీ ఫైనాన్స్ ఏదైతే ఉందో నువ్వు దేవుడికి ఇవ్వాల్సిన పర్సంటేజ్ ఉంది. నువ్వు దేవునికి ఇచ్చే టైం ఇవ్వాలి, నీ నాలెడ్జ్ ఇవ్వాలి, నీ మనీ ఇవ్వాలి, నువ్వు దేవునికి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇచ్చేసిపోవడం కాదు. ఈ కార్యక్రమం జరుగుతుంది, ఈ లక్ష తీసుకుని వచ్చి పెట్టండి అనకూడదు. ఆ లక్ష ఇవ్వాలి, నీ కుటుంబం రావాలి, నీ ఇంట్లో ఉన్న పనులు రావాలి, నీ చుట్టూ ఉన్న వాళ్ళు రావాలి, నీకు తెలిసిన సేవకులు ఉంటే రావాలి. అందరూ కలిసి కూర్చొని చెప్పండి, మంచి ప్రేమ విందు చేసి చెప్పండి దేవుని ఆజ్ఞలను పాటిస్తూ భయపడుతూ, ప్రభా మేము పాటిస్తున్నాం ప్రభా, నా ఫైనాన్షియల్గా నా టైంలో ఎంత వచ్చి నీ దగ్గర నేను టైం స్పెండ్ చేస్తున్నాను ప్రభా అని ఎప్పుడైతే ఉంటావో అప్పుడు దేవుడు అంటున్నాడు,
ఎంత బాగుంటున్నారు చూడండి. 3వ అధ్యాయం మలాకి గ్రంథం. ఇప్పుడు దీన్ని కనెక్ట్ అవుద్ది. ఈ వచనం ఒకటే చదువుతారు. 3వ అధ్యాయం 4వ వచనం. 3వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు ఎప్పుడు? మునుపుట దినాల్లో మీ పితరులు పాటించినట్టు ఇప్పుడు మిల్లి పాటిస్తే, మునుపుట దినాల్లో మీ పితరులు చేసినట్టు నా కమాండ్స్ అని మీరు జరిగిస్తే, అప్పుడు పూర్వపు సంవత్సరాల్లో ఉన్నట్టు అని చెబుతూ నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను పరీక్షించి ఇది చెయ్యండి, నేను చెప్పింది చెయ్యండి. అప్పుడు నన్ను పరీక్ష, ప్రభువా నువ్వు చెప్పినట్టు అన్నం తెచ్చావు, నువ్వు చెప్పినట్టు బలి తెచ్చావు, నువ్వు చెప్పినట్టు పొరుగొడు పెట్టావు, నువ్వు చెప్పినట్టు భోజనాలు చేస్తున్నావు, నువ్వు చెప్పినట్టు ఇవన్నీ మేము పాటిస్తాను. అప్పుడు నన్ను పరిశోధించండి దేవా, ఇది చేస్తే మాకు చేస్తానన్నావుగా, ఏదన్నా నన్ను అడగండి, అప్పుడు నేను ఎంత బాగా చేస్తాను తెలుసా? చెప్పండి. ఆకాశ వాకిండ్లు ఇప్పి పట్ట జాలనంత విస్తారమైన దీవెనలు మీకు కొమ్మరిస్తాను. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు చెప్పండి? ఆయన సన్నిధికి రావాలి, భయపడుతూ రావాలి, ఆ భయపడడం నేర్చుకోవడానికి రావాలి, పేదోళ్ళని కూడా పెట్టుకురావాలి, నీ ఇంట్లో పనోల్ని, నీ ఇరుగు పొరుగు వారిని తీసుకురావాలి, సేవకుడితో కలిసి కూర్చోవాలి, నీ కష్టార్జితాన్ని ఇచ్చి అక్కడ ఆ కార్యక్రమంలో నువ్వు పాలు పంపులు ఉంది ప్రేమ విందులో పాల్గొనాలి. అప్పుడు దేవుడు అన్నాడు, నీ కుటుంబానికి ఆకాశ వాకిండ్లు ఇప్పుతానన్నాడు. ఆకాశ వాకిళ్ళు అనగానే కొంతమంది బ్యాగులు పెట్టుకుని ధైర్యపడాడు బయటికి, ఆకాశం నుంచి ఏమైనా పడిపోద్దని. ఆకాశ వాకిళ్ళు అంటే ఆకాశం నుంచి ఏదో పడుతుంది కానీ ఆకాశం నుంచి ఏం పడుతుంది? వర్షం తప్ప ఏమైనా పడుతుందా? ఆకాశ వాకిళ్ళు అంటే ఏంటంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చెప్పండి విస్తారంగా ఇస్తా. ఫైనాన్స్ ఇస్తే ఫైనాన్షియల్గా బ్లెస్ చేస్తా. నీ కష్టాన్ని ఇస్తే నీ కష్టాన్ని ఆస్వాదిస్తాను. నీ ఉద్యోగంలో సమయాన్ని ఇస్తే నీ సమయాన్ని ఆస్వాదిస్తా. నువ్వు దేవుడు నీకు ఇచ్చే దాన్ని బట్టి చెప్పండి నిన్ను ఆశ్రయిస్తాను. నువ్వు బిగిస్తే నేను బిగిస్తా, నువ్వు విప్పితే నేను ఇప్పుతా, నువ్వు ఎదుటోడిని ఆదరిస్తే నిన్ను నేను ఆదరిస్తా. ఇవి ఎందుకు ప్రభువా అని అడిగితే, ఈ గుడ్డోళ్ళు అందరూ అడుగుతారు ఎందుకు ప్రభువా అని అడిగితే దేవుడికి ఆన్సర్ చెప్పిన, సొసైటీ ఇలా ఉంటే ఏదైనా వనంలా ఉంటుంది. పేదోళ్ళు ఉండరు, తక్కువ వాళ్ళు ఉండరు, డబ్బు ఉన్న వాళ్ళు ఉండరు, మంచి బట్టలు చెడ్డ బట్టలు ఇలాంటివి ఏమి ఉండరు. అందుకే ఆది సంఘం అలా ఫామ్ చేస్తుంది కనుక అందులో స్త్రీలను లేరు చెప్పండి, పురుషులు లేరు, పేదోళ్ళని లేదు, గొప్పవాళ్ళు లేరు, అందరూ ఎలా ఉన్నారట? సమానంగా ఉన్నారట. అది జరగాలనే చెప్పండి దేవుడు ఆ రూల్స్ పెట్టాడు, అది పాటించమన్నాడు. 11వ వచనంలో మీ పంటను తినివేయి పురుగుల్ని నేను ఆపేస్తా, గద్దించేస్తా, మీ భూమిని నాశనం చేయవు, మీ ద్రాక్ష చెట్లు ఆకాశ ఫలములు అకాలపు ఫలములు రాల్పకుడినట్టు సైన్యానికి అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నువ్వు కొట్టే పురుగుల మందు దానికి పనిచేస్తుందో లేదో నాకు తెలియదు కానీ, ఇది కామెడీగా ఉండొచ్చు, నువ్వు కొట్టే పురుగుల మందు ఆ పురుగులు పనిచేస్తుందో లేదో నాకు తెలియదు కానీ, నువ్వు దేవుని పెట్టుకొని పొరుగోడికి నీ కష్టార్జితం ఇవ్వాలని, పేదోడికి నీ కష్టార్జితం గుప్పుడు మెతుకులు పెట్టాలని నువ్వు మంచి ఉద్దేశంతో పంటను పండిస్తే ఆ పురుగులను కూడా ఎవరు అదుపు చేస్తారు చెప్పండి? దేవుడు అదుపు చేస్తాడంట. ఏ మందు వాడారండి బాగా దిగుబడి వచ్చిందంటే చెప్పండి నాకు గుర్తు రావట్లేదు. గడ్డి మందు వాడారా? ఏ మందు వాడారు చెప్పండి? పలానా కంపెనీ కాదని చెప్తున్నాను. ఈ ఆజ్ఞలు వాడండి, వీటిని పాటించండి, మీ పంటలు అధిక దిగుబడి వస్తాయి. నేను సీరియస్గా చెప్తున్నాను, ఆశీర్వాదకరంగా ఉంటారు. అది దేనికంటే మనం వర్ధిల్లడానికి, అది చెప్పండి, మనం అందరం ఆశీర్వాదకరంగా ఉండడానికి. ఇది చెయ్యండి.